వేడి నీళ్ళు పెట్టాము, ఇంకా అవ్వలేదు. కూడా ఇలాగే ఉంటాయి, ఎక్కడ చూసినా పిండి వంటలు అయితే తయారు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అరిసెలు అయితే ఉంటాయన్నమాట ఎక్కడ చూసినా. టైంలో సంక్రాంతికి ఇంత సందడిగా ఉంటుంది అన్నమాట ప్రతి చోట. కానీ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఆర్డర్ ప్రకారం ప్రతిరోజు కూడా తయారు చేస్తూ ఉంటారు. శుభాకాంక్షలు. సో మనకి విలేజెస్లో అందరూ అయితే భోగిమంటలు అయితే ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతి పండుగ ఎంత అద్భుతంగా జరుపుతారో మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సంక్రాంతికి ఎంత దూరాల్లో ఉన్నవారైనా మన జిల్లాలకి వచ్చి ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుని వెళుతూ ఉంటారు. భోగితో మొదలైన ఈ పండుగ కనుమతో ముగుస్తుంది. ఈ సంక్రాంతి పండుగలకి మన పల్లెల్లో భోగి మంటలు, పిండి వంటలు, రంగవల్లులు, డూడు బస్వనలు, కూడి పందాలతో ఎంతో సందడిగా కనిపిస్తే మన పల్లెటూరులు. ఇలాంటి అందమైన పల్లెటూరులు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. భోగి మంటలు అయితే పెద్ద మంట అయితే వేసేసారు, ఇంకెక్కడ చూసినా ఇలాగైతే కనిపిస్తున్నాయి. సో ఈ 3 రోజులు మన గోదావరి జిల్లాలో అయితే చాలా సందడిగా ఉంటుంది. చూద్దాం ఇంకెక్కడైనా ఇలా ఏమన్నా భోగి మంటలు కనిపిస్తాయేమో. వేడి నీళ్ళు పెట్టమాట. ఇది తినా. సో వేడి నీళ్ళు పెట్టాము, ఇంకా అవ్వలేదు. సో ఈ వాటర్ హీట్ అవ్వాలి, తీసుకెళ్ళాలన్నమాట అప్పుడు. సో పొద్దున్నే చాలామంది పెట్టేశారు ఇక్కడ బిందులు. ఇవి ఎప్పుడు హీట్ అవుతాయో ఎప్పుడు తీసుకెళ్తామో తెలియదు. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇలా అయితే పెడతారు. స్నానానికి మనకి ప్రతి విలేజ్లో స్నానానికి ఇలా వాటర్ అయితే పెడతాం కదా. సో మేము కూడా ఒక వాటర్ పెట్టామన్నమాట. ఈ వాటర్ హీట్ అవ్వాలి, తీసుకెళ్ళాలి. ఎక్కడ చూసినా ఇలాగే సందడిగా అయితే ఉంటుంది. వచ్చేసి మనం ఏర్పూర్లో అయితే ఉన్నామండి. మనకి ఇక్కడ పిండి వంటలు అనేది ఎక్కువగా తయారు చేస్తారు. ప్రీవియస్లో కూడా నేను ఒక వీడియో తీశాను. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే అరిసెలను అయితే తయారు చేస్తారన్నమాట. అరిసెలు ఇక్కడ చాలా ఫేమస్, ఎందుకంటే మనకి కట్టెల పొయ్యి మీద అయితే రెడీ చేస్తున్నారు. ఇవి నువ్వులు కావాలన్నా అవి సెపరేట్గా అయితే తయారు చేస్తారు, నువ్వులు అవసరం లేదంటే అవి సెపరేట్గా తయారు చేస్తారన్నమాట. ఓహో, నెయ్యి కూడా తయారు చేస్తారంట. అంటే మ్యాక్సిమం మనకి 3 రకాలండి, మొత్తం 3 రకాల. ఓకే, 3 రకాల అరిసెలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. అంతే కదండి, ఇక్కడ మనకి చున్నుండలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి వీళ్ళకి ఆర్డర్ చెప్తే చాలు, వీళ్ళే పంపించేస్తారు. ఇది తీయడానికి కారణం ఏంటంటే మన ఫెస్టివల్ టైంలో సంక్రాంతికి ఇంత సందడిగా ఉంటుంది అన్నమాట ప్రతి చోట. కానీ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఆర్డర్ ప్రకారం ప్రతిరోజు కూడా తయారు చేస్తూ ఉంటారు.
ఇదివరకు అయితే ఆయిల్లోనే అరిసెలు అయితే వండేవారు. ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఏంటంటే నెయ్యితో కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే కొంచెం అమౌంట్ బడ్జెట్ ఎక్కువ అనుకున్న వాళ్ళకైతే నార్మల్ అరిసెలు అయితే తీసుకుంటారు. కాదు పర్వాలేదు, మాకు అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం మాకు టేస్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళు నెయ్యితో అయితే చేపిస్తారంట. ఓకే, మనకి అసలు కేజీకి ఎన్ని అరిసెలు వస్తాయి, ఆర్డర్లు ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరండి? నారాయణ. ఓకే ఓకే, ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తున్నారండి? సుమారు 70 సంవత్సరాల నుంచి. ఎక్కువ అరిసెలేనండి? సిమెంట్లో. ఓకే గజ్జికాయలు ఓకే. ఏంటండి అంటే కేజీకి ఎన్ని వస్తాయంటారు? కేజీకి 20 వస్తాయి. 20 వస్తాయి. నెయ్యి చేస్తేనేమో 500, మామూలుగా అయితే 300. మామూలు ఆయిల్ అయితే ఓకే, మనకి నార్మల్గా ఆయిల్తో అయితే 300 అండి. అలా కాదు, మనకి నెయ్యితో కావాలనుకున్న వాళ్ళకైతే 500 మాట. మనకి అంతే కాదండి, ఇది అయితే కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తారన్నమాట. మనకి అరిసెలనే కాదు, మన ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఆర్డర్ ఎంత దూరం వరకు పంపిస్తారండి? మొత్తం 2 జిల్లాల దాకా వస్తారు. 2 జిల్లాల వరకు. అలా దేవారం, ఓకే ఇకేమో రాజమండ్రి. అంటే ఇది కావాలంటే మీకు ఒక రోజు ముందు చెప్తే సరిపోతుందండి? 2 రోజుల ముందు. 2 రోజుల ముందు చెప్పాలి. మరి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారా? తక్కువ మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చేదే హోల్సేల్ రేట్కి అయితే ఇస్తున్నారండి, కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కనుక తగ్గిస్తారన్నమాట. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన విలేజెస్లో మనకి కట్టెల పొయ్యి మీద ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. మామూలుగా సిటీలో అనేసరికి గ్యాస్ల మీద ఎక్కువ వండుతారు కదా, అంత టేస్టీగా అయితే ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్రాసెస్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. అంటే ప్రజెంట్ కాలంలో ఉద్యోగరీత్యా చాలా మంది బిజీగా అయితే ఉంటున్నారు కదా, ఇవన్నీ చేసుకునేంత ఖాళీ ఉండదు. ఇదేంటంటే మన ట్రెడిషనల్ పద్ధతిలో ఇక్కడ 70 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారంట. ఇదే వృత్తిపై ఆధారపడుతున్నారు అనమాట. ఎక్కువగా మనకైతే ఇక్కడ అరిసెలు అయితే చాలా ఫేమస్. ఓకే ఓకే, ఏంటంటే ఇది కూడా గట్టిగా మనం ప్రెస్ చేయకూడదండి, జస్ట్ నార్మల్గా ప్రెస్ చేస్తే. ఓకే, తిరగేయమంటారు. ఇది జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే ఏ మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మాడిపోతాయి అన్నమాట అరిసెలు వచ్చేసి. వీళ్ళకి ఏంటంటే 70 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి వెంటనే చాలా అన్ని 25 కేజీలు కదా, 25 కేజీల వరకు తయారు చేస్తున్నారు. మనం ఒక్క 10 నిమిషాలు అయితే పొయ్యి దగ్గర అయితే కూర్చోలేమన్నమాట, అంత హీట్ అయితే వచ్చేస్తుంది. తీసేయమంటారండి? మనకి వేల్పూర్కి దగ్గరలో వీరభద్రకొండ అనే విలేజ్ ఉంది. ఇక్కడ కూడా మనకి పిండి వంటలు రెడీ చేస్తూ ఉంటారు. ఈ గులాబీలకి ఓన్లీ మైదా పిండి, వరిపిండేనండి, అంతకు మించి అయితే ఏం కలపరు. కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తారన్నమాట. ఇది ఆల్రెడీ ప్రాసెస్, కలిపించుకునే ప్రాసెస్ పొద్దున్నే అయిపోతుంది. ఎందుకంటే ఈ పిండి వంటలు ఖచ్చితంగా తయారు చేస్తూనే ఉండాలి కదా. సో ఈ మన ట్రెడిషనల్ ఫుడ్ ఇలా ఉంటుంది. మన గోదావరి జిల్లాలో పిండి వంటలు తయారు చేస్తారనే ఉద్దేశంతో, మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫెస్టివల్కి ప్రతి చోట కూడా ఇలా పిండి వంటలు అయితే తయారు చేస్తూ ఉంటారండి. తీసేయమంటారా? కూడా ఇలాగే ఉంటాయి, ఎక్కడ చూసినా పిండి వంటలు అయితే తయారు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అరిసెలు అయితే ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా. ఈ గులాబీ పువ్వులు కూడా ఎక్కువగానే తయారు చేస్తారు.